ఇవి తప్పని విడుకోలు, మది నిండిన జ్ఞాపకాలు, కంటి నిండా కన్నీళ్ళు, ఇవి మారే జీవితాలు. ఇన్నాళ్ల స్నేహం ఓ ప్రశ్నగా, ఇన్నాళ్ల ప్రేమ ఓ మజిలిగా, మలుపులు తిరిగి మారే బ్రతుకులు వేసే అడుగుల గమ్యపు దారిలో. స్నేహపు పొదరిళ్ళు, ఆప్యాయత వాకిళ్ళు, ఇవి మమతల పందిళ్ళు, ఇవి భవితల పిలుపుల్లో. పాఠశాలను వదిలి వెళ్ళగా బాధలు ఎన్నెన్నో, స్నేహ సౌరభం వ్యాపించగా వెలుగులు ఎన్నెన్నో. పాఠశాలను వదిలి వెళ్ళగా బాధలు ఎన్నెన్నో, స్నేహ సౌరభం వ్యాపించగా వెలుగులు ఎన్నెన్నో. ఆ మాటల పాటల మాధుర్యం, ఈ వీడని మమతల అనుబంధం. ఆరోగ్యంగా అంటే ఇక్కడికి వచ్చేటప్పటికే అనారోగ్యంతో ఉన్నారు సార్ అని నాకు తెలుసు, కానీ మేము ఎప్పుడు మాతో సార్ ఎప్పుడు అనలేదు, మేము కూడా అనారోగ్యం అనేది గమనించలేదు. చివరి వరకు కూడా తమ సాయశక్తిలో తమ యొక్క సర్వీసెస్ని నిరాటంకంగా అందించారు పిల్లలకి, అభినందనీయులు. తర్వాత విద్యార్థులు కూడా చాలా చేరువయ్యారు సార్కి. మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఇంకొకటి వారికి ఆరోగ్యం కూడా ఇవ్వడం, ఆ భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం కూడా అదృష్టంగా అనుకుంటున్నాను నేనైతే. తర్వాత మా పిండిపాల గొప్పతనం ఏంటంటే, ఇప్పటి వరకు మేము వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 7-8 మంది రిటైర్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు కూడా తన సర్వీస్ పూర్తిగా రేపు రిటైర్ అవుతానంటే కూడా ఈ పార్టీ వరకు కూడా తమ యొక్క సేవల్ని చాలా బాగా పిల్లల కోసమని స్కూల్కి ఉపయోగించే వెళ్ళారు. అంటే ఎవరైనా సరే ఇక్కడ రిటైర్ అవుతున్నారంటే ఆరోగ్యకరంగాను, ఆనందంగాను, అందంగానే రిటైర్ అవుతారు.